హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో జావా వేరియబుల్స్ గురించి తెలుసుకుందాం. సో జావా వేరియబుల్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ కంటైనర్స్ అనమాట. సో దే ఆర్ కంటైనర్స్ ఫర్ టెంపరరీ మెమరీ లొకేషన్స్ ఫర్ అవర్ డేటా వాల్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ ఉంది. సో ఈ అమెజాన్ వెబ్సైట్లో మన యూజర్స్ మన డీటెయిల్స్ అనేది మనం ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన యూజర్ నేమ్ కానీ, మన అడ్రస్ కానీ, ఆర్ అమౌంట్ కానీ. సో ఇలా మనము మన మన యొక్క డేటా అనేది ఇస్తాము. సో ఈ డేటాని మనం డేటాబేస్లోకి పంపించే ముందు దీనిపైన కొన్ని ఆపరేషన్స్ అనేవి రన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆపరేషన్స్ అన్ని రన్ చేసే వరకు ఈ యొక్క డేటా వాల్యూస్ని ఒక టెంపరరీ మెమరీ లొకేషన్లో సేవ్ చేస్తుంది అనమాట. సో ఈ టెంపరరీ మెమరీ లొకేషన్ వేరియబుల్ అనమాట. సో మనం ఫస్ట్ డేటా, సో యూజర్ వాల్యూస్ మన డేటా ఇచ్చిన తర్వాత ఆ డేటా నుంచి ఈ టెంపరరీ స్టోరేజ్ అయిన వేరియబుల్స్లో సేవ్ అయ్యి ఆ ఆపరేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఆ వాల్యూస్ అనేవి మన డేటాబేస్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఈ ప్రాసెస్ మనం ఏదైతే ఈ వాల్యూస్ని టెంపరీగా ఏదైతే మన డేటా వాల్యూస్ని స్టోర్ చేస్తుందో దీన్ని మనం వేరియబుల్స్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే డిఫరెంట్ వేరియబుల్స్ అనేవి, సో డిఫరెంట్ డేటా టైప్స్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇక్కడ స్ట్రింగ్, ఇంట్, ఫ్లోట్, డబుల్, బూలియన్ అని. సో స్ట్రింగ్ అంటే ఏదైనా ఒక వర్డ్ కానీ, ఏదైనా ఒక నేమ్ కానీ మనం స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, దాన్ని స్ట్రింగ్ అనే కీవర్డ్తో, స్ట్రింగ్ అనే డేటా టైప్తో మనం స్టోర్ చేస్తాం అనమాట. ఏదైనా నంబర్ని స్టోర్ చేసుకోవాలనుకుంటే ఇంట్, అండ్ ఏదైనా ఒక డెసిమల్ నెంబర్ని సేవ్ చేసుకోవాలనుకుంటే ఫ్లోట్, అండ్ ఏదైనా ఒక లెటర్ లైక్ ఏబి ఆర్ ఏదైనా సింబల్ని సేవ్ చేసుకోవాలనుకుంటే చార్, అండ్ ట్రూ ఆర్ ఫాల్స్, ఏదో ట్రూ ఆర్ ఫాల్స్ యూస్ చేసుకోవాలనుకుంటే మనం బూలియన్ని యూస్ చేస్తాం అనమాట. సో ఈ అన్ని డేటా టైప్స్ని మనం వేరియబుల్గా డిక్లేర్ చేసి చూపిస్తాను నేను. సో నేను ఇక్కడ ఒక కొత్త ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నా. దీనికి నేను ప్రాక్టీస్ అని పేరు ఇస్తున్నా. సో ఫైల్ నేమ్ ఆల్వేస్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి అండ్ విత్ .java ఎక్స్టెన్షన్ ఇవ్వాలి. సో .java ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత, సో మీరు ఇక్కడ చూసినట్టయితే నేను ఏదైతే ఫైల్ నేమ్ ఇచ్చానో అదే ఫైల్ నేమ్తో నాకు ఇక్కడ ఒక క్లాస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అడ్స్ అని ఇచ్చి ఫ్లవర్ బ్రాకెట్స్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో మనకి ఇక్కడ మెయిన్ మెథడ్ అనేది నేను క్రియేట్ చేశాను. సో ఫస్ట్ నేను ఒక ఇంట్ వేరియబుల్ని క్రియేట్ చేశాను. సో ఇంట్ నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 12, అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ ఒక డబుల్ నంబర్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 12.23 అని ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఒక స్ట్రింగ్ సేవ్ చేయబోతున్నాను. సో స్ట్రింగ్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు జాన్. సో జాన్ అని ఇచ్చాను. సో జాన్ సెమీకోలన్ క్లోజ్. మీరు ఇక్కడ ప్రతి ఒక్క లైన్ ఆఫ్ కోడ్ రాసిన తర్వాత సెమీకోలన్ అనేది మ్యాండేటరీ అనమాట. అండ్ నెక్స్ట్ బూలియన్ ఈజ్ ట్రూ. సో ఈజ్ ట్రూ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇస్తున్నాం. సెమీకోలన్ క్లోజ్. ఇక్కడ బూలియన్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు సో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో సారీ సో బూలియన్లో నేను ఏ మర్చిపోయా. సో బూలియన్ ఈజ్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇచ్చా. అండ్ నెక్స్ట్ మనం స్టోర్ చేసుకోవాల్సిన డేటా టైప్ ఏంటంటే క్యార్ కదా. సో క్యార్ సిహెచ్ ఈజ్ ఈక్వల్స్ టు సింగిల్ లెటర్ ఏని స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ ఈ సిహెచ్, ఈజ్ ట్రూ, నేమ్, నంబర్ 1 అండ్ నంబర్ అనే ఈ టెంపరరీ మెమరీ లొకేషన్స్లో సేవ్ అయిపోయాయి అనమాట. సో వీటిపైన మనం ఇలాంటి ఆపరేషన్స్ అనేవి రన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో సమ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇంట్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ప్లస్ నంబర్ 1, నంబర్ 1. సో ఇది మనకి ఎర్రర్ అనేది వస్తుంది, ఎందుకంటే సో ఇంటి కాబట్టి. సో లెట్స్ టేక్ ఇట్ యాస్ డబుల్. సో మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది అంటే డబుల్ అనమాట. సో డబుల్ అనేది ఒక డెసిమల్ వాల్యూని ఇంకొక ఇంటీజర్ వాల్యూతో యాడ్ చేసినప్పుడు మనకి డబుల్లోనే రిజల్ట్ వస్తుంది అనమాట. సో ఏదైనా ఒక ఇంటీజర్ ప్లస్ ఒక డబుల్ యాడ్ చేసినప్పుడు ఆ వాల్యూ ఒక డబుల్లోనే స్టోర్ అవుతుంది అనమాట. అది ఇంట్లో స్టోర్ అవ్వదు. దానివల్లే నాకు ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది అనమాట. సో నేను ఇక్కడ ప్రింట్ నేను ఇక్కడ డైరెక్ట్ సమ్ ప్రింట్ చేస్తున్నాను. సో నేను కనుక ఇప్పుడు దీన్ని రన్ చేసినట్టయితే నాకు ఇక్కడ 24.23 అనే ఆన్సర్ వచ్చేసింది. సో ఇలా స్టోర్ చేసే ఈ వేరియబుల్స్, సో ఇలా స్టోర్ చేసే మన డేటా వాల్యూస్ని మనం వేరియబుల్స్ అని అంటాం.